ఈ దెయ్యం వాయిస్ త్రూ రేడియో ద్వారా వినిపించారు కదా, అంటే ఇది ఏమన్నా పీరియాడిక్ మూవీయా, ఎలా ప్రజెంట్ ఈ జనరేషన్లో నడిచే స్టోరీయా, పీరియాడిక్ మూవీ ఎలా? సినిమా ప్రజెంట్లో జరుగుతుంది సార్. కిష్కిందపురి అని ఒక ఫిక్షనల్ టౌన్లో ప్రజెంట్లో జరిగే కథ, కాకపోతే 1989లో స్టార్ట్ అయి ఉంటుంది కథ. ఈ కథకి రూట్స్ 1989లో స్టార్ట్ అయి ఉంటాయి అనమాట. సో అందుకని రేడియో అనే బ్యాక్డ్రాప్ తీసుకున్నాం. సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, హీరో గారు డైలాగ్ చెప్పింది చాలా బాగుంది సార్. ఆ ఎమోషన్ ట్రైలర్లో చూసినప్పుడు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ ఇద్దరు కలిసి చెప్పాలి దీనికి ఆన్సర్. మ్యూజిక్ బాగా ఇచ్చారు, ఎక్కువ సౌండ్ వచ్చేసింది. సార్ ట్రైలర్ డైలాగ్ చెప్పినప్పుడు అహం శివో అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా బిల్డప్ మృత్యు, అది వాయిస్ సరిగా ఇవి డామినేట్ చేసింది. మ్యూజిక్ అంత స్పష్టంగా వినపడలేదు అంటే నాకు అనిపించింది. మీకేమైనా అనిపించిందా లేదా? ప్రేక్షకులు ఎలా ఉంటుంది? మ్యూజిక్ బాగా డామినేట్ చేసిన డైలాగ్ని మీరు అబ్జర్వ్ చేశారా? నాకు పర్సనలీ నాకు అనిపించలేదు సార్. అంటే బికాస్ మేబీ మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా చూడండి తర్వాత, బట్ డెఫినెట్లీ డైలాగ్ అయితే చాలా క్లియర్గానే ఉంటుంది సార్. ఓకే ఓకే, ఈ సౌండ్ బాగా వినపడింది డైలాగ్తో. ఇంకోటి ఏంటంటే సైలెన్స్తోనే హర్రర్ని జనాల్ని చంపేయచ్చు కదా, అంత సౌండ్ అవసరమా? హాలీవుడ్ సినిమాల్లో చాలా పొలైట్గా ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు కదా. అదేనండి, యాక్చువల్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్తో ఒక హర్రర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంటల్ కల్చర్ నుండి మీరు అన్నట్టు సైలెన్స్ కూడా చాలా ప్లేసెస్లో ఉంది. బట్ ట్రైలర్ అనగానే కొన్ని ప్లేసెస్లో ట్రాన్సిషన్ సౌండ్ డిజైన్కి ప్రామినెన్స్ ఇస్తూ, కొంచెం బ్లాస్ట్లు కానీ అవన్నీ అవుతున్నప్పుడు సౌండ్ డిజైన్ ప్రామినెన్స్ ఇస్తూ, అట్ ది సేమ్ టైం అంటే ట్రైలర్ అనగానే ఒక ప్యాక్డ్ కంటెంట్ కదా, సో దానిలో ఒక ఎపిక్ మూమెంట్స్ ఏంటి, ఒక విజువల్ ఎపిక్ మూమెంట్కి హౌ వీఆర్ ఏబుల్ టు కన్వే ద ఎమోషనల్ డెప్త్ ఒకటి మ్యాటర్స్ అవుతుంది. ఇప్పుడు హర్రర్లో ఇందులో ఒక ఎమోషనల్ డెప్త్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు సైలెన్స్ డెఫినెట్లీ కొన్ని ప్లేసెస్ థియేట్రికల్గా ఉన్న స్కోర్లో అయితే సైలెన్స్ చాలా ప్లేసెస్లో ఉంటుంది.